అయ్యా ఇన్స్పెక్టర్ గారు, మా పిల్ల దొరికిందా? చెప్పండి అయ్యా. లేదమ్మా, ఈ రోజు పొద్దున్నే మా వాళ్ళకి మీరు చెప్పిన పోలికలు ఉన్న ఒక అమ్మాయి శవం దొరికింది. మీరు ఒకసారి వచ్చి చూడాలి. తను మీ అమ్మాయి అయినా చూడండి. మా అమ్మాయే సార్. అమ్మాయి ఇషిక, నీ మొగుడే నిన్ను చంపేసినాడు కదే. కృష్ణ చాలా మంచివాడు. తను ఎప్పటికీ ఇలాంటి పనిచేయడు. నా మాట వినండి. మంచితనం ముసుగేసుకున్న మృగమయ్యా కృష్ణ. అందుకే నా బిడ్డను చంపేసినాడు. ఆవిడ మాటలు నమ్మకండి ఎస్ఐ గారు. నేను చెప్తున్నాను, కృష్ణ హంతకుడు కాదు. తను చీమకు కూడా అపకారం చేయడు. ఐఎమ్ సారీ, ఈ కేసులో మొదటి నుంచి కృష్ణే అనుమానితుడిగా ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేయక తప్పదు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. కానిస్టేబుల్స్, బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. విజయ్ గారు, కృష్ణ ఎక్కడున్నాడు? హలో సార్. కంగ్రాట్స్ స్మిత, చెప్పిన పనిని చెప్పినట్టుగా కరెక్ట్ గా చేశావు. ఇషికను చంపేశావు. సారీ సార్. కంగ్రాట్స్ చెప్తే సారీ చెబుతావేంటి? ఇషికను చంపింది నేను కాదు సార్. వాట్? అవును సార్. భయపడి మీకు చెప్పలేదు. ఇషిక నిన్ననే నా చేతుల నుంచి తప్పించుకుంది సార్. తప్పించుకుందా? అవును సార్. అసలేం జరిగిందంటే, నేను ఇషికను కిడ్నాప్ చేసి తీసుకొస్తుండగా ఏయ్ పిచ్చా నీకు? ప్లీజ్ సార్, నన్ను కాపాడండి. సరే, ఎక్కు. అది సార్ జరిగింది. ఇషిక కృష్ణ కారెక్కింది. మరి ఇషికను చంపింది ఎవరు? కృష్ణే చంపుంటాడు సార్. ఎందుకంటే ఇషిక వల్ల కృష్ణ చాలా బాధపడుతున్నాడు. మంచి వార్త చెప్పావు. సారీ సార్, ఇషిక నా నుంచి మిస్ అయింది. డోంట్ వరీ బేబీ, నీ నుంచి మిస్ అయినా ఇషిక చావు నుంచి మిస్ అవ్వలేదు. మనకు కావాల్సింది అదే. ఇషిక చచ్చిపోయింది. బోనస్ గా ఇంకో ప్లాన్ వచ్చింది. ఏంటి సార్ అది? అది నీకు అనవసరం. జస్ట్ వెయిట్ అండ్ సీ. బాయ్ బేబీ. అమ్మయ్యా, బాస్ నుంచి పనిష్మెంట్ తప్పింది. ఇషికను చంపేసి కృష్ణ నాకు చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ గాడ్.
ఏమండి ఇసుక కనిపించిందా? సిటీలో కూడా వెతికాను గౌతమి. అక్కడ ఇక్కడ ఎక్కడా కూడా ఇసుక జాడలేదు. ఇప్పుడు ఏమైంది గౌతమి? ఎందుకు ఏడుస్తున్నావు? ఇష్క గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా. ఇందాక పోలీసులు ఇంటికొచ్చారు బాబు. ఆ పిచ్చిదాని పోలికలతో ఒక శవం కనిపించిందని చెప్పారు. విజయబాబు, ఛాయాదేవి శవం చూడడానికి పోలీసులతో వెళ్లారు. ఆ శవం ఖచ్చితంగా ఇసుకదే అని, ఇసుకని మీరే చంపారని ఇసుక వాళ్ళ పిన్ని కూడా చేసి వెళ్ళింది. ఏం జరుగుతుందో ఏమో అని నాకు భయంగా ఉంది. ఈ ఇసుక చనిపోవడం ఏంట్రా? నా బిడ్డ ఏం పాపం చేసిందయ్యా? ఎందుకు దాన్ని పొట్టన పెట్టుకున్నావు? దాన్ని అన్యాయంగా చంపేసినావు కదయ్యా, చంపేసినావు. కోటీశ్వరుల బిడ్డ చివరాఖరికి నీ చేతిలో దిక్కులేని చావు చచ్చింది కదయ్యా. నీకంతగా ఇష్టం లేకపోతే మమ్మల్ని గట్టిగా వెళ్ళిపోమ్మని చెప్పొచ్చు కదయ్యా. ప్రాణాలు ఎందుకు తీసావు? మేమేం పాపం చేసావయ్యా? మేమేం పాపం చేసావు? చెప్పు చెప్పు చెప్పు. అది నిన్ను ప్రేమించడం తప్ప, నిన్ను పెళ్లి చేసుకోవడం తప్ప, నీకోసం పిచ్చిదైపోవడం తప్ప, అందరినీ వదిలేసి నీ కాడికి రావడం తప్ప నీకసలు చేతులు ఎలా వచ్చాయ్యా? ఆడపిల్ల, పైగా పిచ్చి పిల్ల. ఆ కనికరం కూడా లేదా నీకు? ఇంత కఠినాత్ముడువా నువ్వు? నీ గుండె ఇంత పాషాణమా? అయ్యో దేవుడా, నా బిడ్డ అన్యాయం అయిపోయినాదే. అమ్మా, ఇదంతా నీ వల్లే, నీ వల్లే జరిగినది. నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇష్కని చంపడం ఏంటి? దాన్ని చంపే అవసరం నీ కాక ఇంకెవరుకుంటాది? నువ్వే చంపినావు, నువ్వే చంపలేదు. చంపాల్సిన అవసరం నాకేముంది? నీకే ఉంది. గౌతమికి నీకు అడ్డుగా ఉందని గుట్టు చప్పుడు కాకుండా దాని అడ్డు తొలగించుకున్నారు. బతకూడదు, నీలాంటోడు బతకూడదు, 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 బతకూడదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిన్ను చంపేస్తాను, నిన్ను కంట్రోల్ యువర్ సెల్ఫ్. చంపేస్తాను. మిస్టర్ కృష్ణ, యు ఆర్ అండర్ అరెస్ట్.
నేను ఆమెను చంపలేదు ఎస్ఐ గారు. చంపాల్సిన అవసరం నాకు లేదు. సారీ, సాక్ష్యాలన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆమెను చంపే అవసరం మీకే ఉందని రుజువులు కూడా ఉన్నాయి. సాక్ష్యాలు రుజువులా? ఏంటా సాక్ష్యాలు రుజువులు? మీకు ఇష్కకు పట్టం లేదని, అందుకే ఆమెతో తెగదెంపులు చేసుకున్నారని, ఆమెపై మీకు చాలా కోపమని సాక్ష్యం ఉంది. ఈ ఇంట్లోకి వచ్చిన ఇష్కను పలుమార్లు ఇంట్లోంచి గెంటేసే ప్రయత్నం చేశారని రుజువు ఉంది. ఆమె మీకు మాత్రమే శత్రువు. ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి? అసలు లేదు ఇన్స్పెక్టర్ గారు, ఇష్కపై ఆయనకి చంపేంత కోపం లేదు. ఇష్కని చంపాల్సిన అవసరం ఆయనకి లేదు. అవునయ్యా, మా రామకృష్ణ చాలా మంచివాడు. చీమకు కూడా అపకారం తలపెట్టాడు. చూడమ్మా, మీరేదైనా చెప్పాలనుకుంటే కోర్టుకొచ్చి చెప్పండి. విజయ్ గారు, చట్ట ప్రకారం మా పని మేము చేసుకుపోతున్నాం. ఈ విషయంలో మేము మీకు ఎలాంటి సాయం చేయలేం. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, మీ పని మీరు చేయండి. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, మా కృష్ణ నిర్దోషి. ఆ నమ్మకం మాకుంది. తనని ఎలా బయటికి తీసుకురావాలో మాకు తెలుసు. వెళ్దామా? ఏమండి? నేను నేరస్తుని కాదని మీ నమ్మకమే నన్ను రక్షిస్తుంది గౌతమి. బాధపడకు, వెళ్ళొస్తాను. కృష్ణ, ఏమండి? మొత్తానికి ఎలాగో కృష్ణ అరెస్ట్ చేయించగలిగామమ్మా. రేపో మాపో కృష్ణ శిక్ష పడి జైలుకి వెళ్ళటం ఖాయం. ప్లాన్ మధ్యలో తడబడినా మొత్తం మీద సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయింది. అంతా మా ఇషిక మహిమ. అదే అవును, ఇషిక మిస్ అయింది కదా, మళ్ళీ ఎలా దొరికింది? నవ్వుతుందేంటి? నిన్న మనం అందరం ఉండగా నాకొక ఫోన్ వచ్చింది, గుర్తుందా? ఒక్క నిమిషం. 2 నిమిషాలు తీసుకో. హలో, నిన్న నాకు ఆ కాల్ చేసింది ఇషిక. సార్, ఇక్కడ ఆపండి సార్. చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే. హలో, ఎవరు? నేను ఇష్కను. ఎక్కడున్నావు? ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నించారు, తప్పించుకొని వచ్చాను. ఎవరు? ఎవరో తెలీదు, ఒక అమ్మాయి. సరే,
ఇప్పుడు ఎక్కడున్నావు? సమయానికి కృష్ణ సేవ్ చేశాడు. వాట్? కృష్ణ నిన్ను చూసేశాడా? లేదు, బుర్కాలో ఉన్నాను. గుడ్. ఆశ్రమానికి వచ్చాయి. మిగతా స్టోరీ నేను చూసుకుంటాను. అలాగే మాత. ఇది జరిగింది. వెతకపోయినతే కాలికి తగలటం అంటే ఇదే సుమా. కరెక్ట్ టైంకి ఇసుక కాల్ చేసింది మనకి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టు మనకు భలే కలిసి వచ్చింది సార్. ఇసుక ఇప్పుడు ఎక్కడుంది? నేను దాన్ని వెంటనే చూడాలి. పద పద. తొందరపడకు. ఇషికని ఓ సేఫ్టీ ప్లేస్ లో దాచిపెట్టాను. తనిప్పుడు బయటకు వస్తే చాలా ప్రమాదం. అవునవును, మన బండారం బయటపడిపోతుంది కదా. అవునవును. మీరు ఆపుతారా? ఆపుదాం. ఇషిక కొన్నాళ్ల పాటు అండర్ గ్రౌండ్ లోనే ఉంటుంది. ఇప్పుడు కృష్ణకి బెయిల్ దొరకదు. హైకోర్టుకి అప్పీల్ చేస్తారు. హైదరాబాద్కి కృష్ణని తరలించేటప్పుడు తెలివిగా నేను తప్పించి కృష్ణని మీకు అప్పచెప్తాను. హాయిగా కృష్ణని తీసుకెళ్ళిపోండి. కానీ కృష్ణ ఎలా? అదంతా మీరు నాకు వదిలేయండి. కృష్ణకి ఇషిక తప్ప ఇంకేది గుర్తు లేకుండా చేస్తాను. ఇదిగో లాయరు, నీ మాట మామూలు ప్యాసింజర్ కాదు సుమా. పైకి బ్యూటిఫుల్ గా కనపడుతున్నా క్రిమినల్ బ్రెయిన్. అమ్మో, నేను తనతో ఒంటరిగా ఉన్నప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. అవునవును. నువ్వు లేనప్పుడు. నువ్వు చెప్పింది జరిగితే మాకంతే చాలు. నేను మా పిల్ల వెళ్ళిపోతాము. అదే జరుగుతుంది. అవును, అంతా బానే ఉంది కానీ ఇసుక మీద అటాక్ చేసింది ఎవరో కనుక్కున్నావా? ఆ విషయమే చెప్పబోతున్నాను. కొత్తగా మనకి శత్రువులెవరో పుట్టుకొచ్చారు. వాళ్ళెవరో కనిపెట్టాలి. కృష్ణ అయితే కాదు కదా? అటాక్ చేసినాడు ఎందుకు వదిలేస్తాడు బాబోయ్ లాయరోయ్? నీకెవరి మీదైనా అనుమానం ఉందా రాణి? మనకి శత్రువులు ఎవరుంటారో? మనమే బోల్డ్ మందికి శత్రువులు అయితేని. ఎవరో ఉండే ఉంటారు, లేకపోతే అటాక్ ఎందుకు జరుగుతుంది? వాళ్ళు యాక్సిడెంటల్ గా అటాక్ చేశారో మన ప్లాన్ తెలిసే చేశారో కనుక్కోవాలి. అది చాలా ముఖ్యం. మా పాపకేం ప్రమాదం లేదు కదా? డోంట్ వరీ, తను క్షేమంగానే ఉంది. ఈ లోపు నువ్వు ఇంట్లో గొడవలు ఇంకా పెద్దవి చెయ్యాలి. కృష్ణే హంతకుడని అందరూ నమ్మేలా చెయ్యి. ఎవ్వరికి మనశ్శాంతి ఉండకూడదు. అంతా కలిసి కృష్ణని వదిలించుకోవాలి. అదే జరగాలి. జరిపిస్తా. ఏడోకమ్మా, రామకృష్ణకి ఏమీ కాదు. తను క్షేమంగా తిరిగి వస్తాడు. రామకృష్ణ ఎలాంటి వాడో అందరికీ తెలుసు. ఆ దేవుడికి కూడా తెలుసు. ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా చెప్పు? ఏడోకు తల్లి. రామకృష్ణ ఏం చదువు రానివాడు కాదు కదా. పెద్ద లాయరు. ఈశ్వరబాబు హత్య కేసులో నిన్ను తప్పించిన వాడు. తనను తాను కాపాడుకోలేడా చెప్పు? ఇషికనెవరు చంపారు బామ్మ? అంత కిరాతకంగా ఎందుకు చంపారు? మంచి వాళ్ళకు అందరూ మిత్రులేనమ్మా, చెడ్డవాళ్ళకు అందరూ శత్రువులే. ఆ ఇషిక మంచిది కాదు. ఏ శత్రువో చంపేసుంటాడు. కాకపోతే అనవసరంగా ఆ పాపం కృష్ణ మీద పడింది. ఏం చేస్తాం చెప్పు? అంతా మన కర్మ. గౌతమి, కృష్ణకేం కాదు. మీరిద్దరూ భయపడకండి. ఆ మాట చెప్పు నాయనా. ఒకటే ఏడుస్తోంది. శవం పోస్ట్ మార్టం అయిపోతే ఆ ఇష్క ఎలా చనిపోయిందో తెలుస్తుంది. ఏ టైంకి చనిపోయిందో కూడా తెలుస్తుంది. కృష్ణ ఇష్కతో తెగతింపులు చేసుకున్నాడన్న కారణం తప్ప ఇష్కని కృష్ణ చంపటానికి
వేరే ఆధారం ఏమీ లేదు. హత్యాస్థలంలో కృష్ణకు సంబంధించిన సాక్ష్యాలు కూడా లేవు. ఏ రకంగా చూసినా కృష్ణను హంతకుడిగా ఇరికించలేరు. తను త్వరలోనే బయటకొస్తాడు. ఆ పిన్ని కూతుళ్ళు రాకముందు ఇల్లంతా ఎంతో ప్రశాంతంగా, మేమంతా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం బాబు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో అప్పుడే ఈ సమస్యలన్నీ మొదలయ్యాయి. రోజు ఏదో గొడవ. ఇదిగో చివరికి ఇలా జరిగింది బాబు. ఇష్క గురించి నాకు బాగా తెలుసు బామ్మగారు. అది చాలా మొండిదే. పాపం ఎవరు చంపారో ఏంటో. అనవసరంగా కృష్ణ నేరస్తుడయ్యాడు. ఆయనకేమి కాదంటారా? క్షేమంగా తిరిగి వస్తారా? పిన్ని అరవకు, నేను ఇష్కని. ఆగు.